పిల్లలు మీ పిల్లలకి తెలుసా ఈ విషయం డాడీ లేడు అని? ఆ సందర్భంలో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు పిల్లలు? డాడీ ఏడు మమ్మీ అంటున్నారు. అసలు మనం స్కూల్కి పోయారు వాళ్ళు సార్. ఒక్కదాన్ని వీళ్ళ అండదండలతోటి దయాకర్ అన్న వీళ్ళ అండదండలతో స్కూల్కి పోయి నా పిల్లల్ని తీసుకొని మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్ళాను. ఓకే, అప్పటిదాకా వాళ్ళకి తెలియదు సార్, భయపడుతున్నారు. డాడీ లేడు డాడీ లేడు. మీరు ధైర్యంగా ఉన్నారు? ఉన్నాను సార్. సర్పంచ్ అవుతారు మీరు? ఖచ్చితంగా అవుతాను, 100%. ప్రజలు ఏమంటున్నారు? శబాష్ బిడ్డ, ఇంత ధైర్యం చేసినావు, శబాష్ బిడ్డ, మంచి కరెక్ట్ పని చేసినావు అని మెచ్చుకున్నారు సార్. ఆ రోజు నామినేషన్ వేయగానే అందరు వచ్చి ఇలా అంటున్నారు సార్. నేను 100% గెలిచే తీరుతాను నమ్మకం నాకు ఇంకా ఏర్పడింది. సో ఇది ఆమె ఎంత ధైర్యంగా ఎంత ఇదిగా ఉన్నది చూడండి. ప్రతి గ్రామంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనం సాధించవచ్చు. ఒకటి మాత్రం చాలా క్లియర్, ప్రజలు ఆలోచించాలి. రౌడీ కావాలన్నా, పీజీ చేసిన ఈ టీచర్ అమ్మ కావాలన్నా, రౌడీ కావాలన్నా, ఈ పంతులమ్మ కావాలన్నా, తేల్చుకోవాల్సింది ఎవరు? మనమే తేల్చుకోవాలి. రేపొద్దున ఆల్రెడీ ఒక విజయారెడ్డి ఖతం అయిపోయిండు, విజయ్ రెడ్డి ఇప్పుడు వీళ్ళింటికి వచ్చింది, రేపు మన ఇంటికి కూడా రావచ్చు ఈ పరిస్థితి. సో మనం క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఎక్కడిది లేదు కదా. సో దయచేసి ప్రజలారా ఆలోచించి ఓటేయండి. ఇది రాష్ట్రం మొత్తం ఇది వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో ఎంత దారుణం అంటే మూత్రం దాగించే పరిస్థితి ఏంటండి? ఏ రాజ్యంలో బతుకుతున్నాం మనం? ఏ రాజ్యంలో బతుకుతున్నాం? ఉదయం 9 గంటలకి కత్తులు పెట్టి, మెడల మీద కత్తులు పెట్టి కిడ్నాప్ చేసి వేరే ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి కొట్టుకుంటూ తాగుకుంటూ క్వార్టర్ సీసాలు కొని గ్లాసులో యూరిన్ బట్టి మూత్రం బట్టి దాంట్లో కలిపి తాగించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇందులో పోలీసులు కూడా కల్పిట్సే. ఎస్ఐ శంకర్ అట, కొండలరెడ్డి అట, సిఐ. మరి వీళ్ళంతా వాడి ఇండ్లల్లో మీరు బట్టలు ఉతకండి, వాడి ఇండ్లలో వాడు ఇడిచేసిన డ్రాయర్లు ఉతకండి. మీరు ఎంతకంటే మీరు చేయాల్సింది ఏముంది? ఎంత దుర్మార్గం ఇది! కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే నువ్వు రెస్పాండ్ కావాలా. ఇది నీ వల్లనే జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఇది గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఇదే గ్రామ పంచాయతీలో నాగలక్ష్మి సర్పంచ్గా కూర్చోవాలంటే మీరందరూ ఓటేయాలి. ప్రజలు ఎవరు మాట్లాడట్లేదు. మీరు రండి.